హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు మన జానపద కథల్లోని మహిమగల కోడి అనే కథ చెప్పుకుందాం. అది రాయలవారి కాలం నాటి మాట. ఒకరోజు సాయంకాలం తెనాలి రామలింగుడు భువన విజయం నుండి కాలినడకన ఇంటికి తిరిగి వెళుతూ అంగడి వీధుల్లోకి వచ్చాడు. అప్పుడు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం అతని కంటపడింది. ఒక బోయవాడు వీధి మొగదల్లో నిలబడి అమ్ముతున్నాడు. రండి బాబు రండి, మళ్ళీ మళ్ళీ కావాలన్నా దొరకవు, హిమాలయాల రామచిలకలు, భవిష్యత్తు చెప్పే చిలకలు అంటూ అరుస్తున్నాడు. ఎక్కడి హిమాలయాలు, ఎక్కడి విజయనగరం? వీడు ఎప్పుడు వెళ్ళాడు, ఎప్పుడు తీసుకువచ్చాడు చిలకల్ని? కిందటి వారమే వాడు ఇదే చోట పావురాలను తెచ్చి అమ్మినవాడు. పైగా అవి చూస్తే మామూలు రామచిలకలకి వాటికి తేడా ఏమీ లేదు. అయినా చుట్టూ జనం మూగి వాడి మాటల్ని ఆసక్తిగా వింటూ చిలకల్ని జాగ్రత్తగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అదేదో తెలుసుకుందామని బోయవాడు ముందుకెళ్ళాడు. రామలింగడు, ఏరా చిలక ఎంత అని అడిగాడు. ఒక బంగారం నాణ్యం సామి అన్నాడు వాడు. ఇంత ఖరీదా? ఈ చిలకల ప్రత్యేకత ఏమిటి? ఇవి హిమాలయాల నుంచి పట్టుకొని వచ్చిన చిలకలు సామి, భవిష్యత్తు చెప్తాయి అన్నాడు బోయవాడు. మాట్లాడే చిలకల అడిగాడు రామలింగడు. లేదండి అన్నాడు బోయవాడు. మరి భవిష్యత్తు ఎలా చెప్తాయి? ఒక చిలకను పంజరంలో ఉంచి మీ ఇంట వేలాడదీయండి బాబయ్య, ప్రతి సంగతి ముందే చెప్పేస్తాయి. ఒకసారి అరిస్తే ఆకలవుతుందని, రెండోసారి అరిస్తే మీ ఇంటికి చుట్టాలు వస్తారని, కాలు తీసి కాలు వేస్తే మీకేదో ఇబ్బంది రాబోతుందని బోయవాడు ఇంకేదో చెప్పుకుపోతున్నాడు. రామలింగుడికి వాడి జనాన్ని మోసం చేస్తున్నాడని అర్థమైపోయింది. వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. పిచ్చి జనానికి వాస్తవం తెలపాలనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళి ఒక కోడిపుంజను పట్టి జంకన పెట్టుకొని వచ్చాడు. బోయేవాడికి సమీపంలోనే నిలబడి పోటీగా అరవడం ప్రారంభించాడు. రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. మహిమగల పుంజు అమ్మకానికి వచ్చింది. దీని ధర ఒక వెండి నాణం ఇస్తే చాలు. రండి బాబు రండి అంటూ గొంతెత్తి అరవనారంభించాడు. ఉన్నట్టుండి తనకు పోటీగా వచ్చిన రామలింగాన్ని చూసి బోయేవాడికి ఒళ్ళు మండింది. అయ్యవారు, ఏం పనిది? సాధారణ పుంజుకు వెండి నాణం కావాలా? ఇది ఏం మహిమలు చూపుతుంది అని అడిగాడు. ఒరే పిచ్చోడా, ఇది మామూలు పుంజు కాదు, మలయా దేశం నుంచి వచ్చింది అన్నాడు రామలింగుడు. ఇది మలయా దేశం నుంచి వచ్చిందా? ఎలా నమ్మమంటారు? ఇలాంటి పుంజులు ఇక్కడే దొరుకుతాయి. అయినా ఏమిటి దీని గొప్ప అన్నాడు బోయేవాడు. ఏరా, నీ చిలకలు హిమాలయాల నుంచి రాగాలేనిది నా పుంజు మలయా దేశం నుంచి రాకూడదా? ఇదో జాముకోసారి కూస్తుంది. మన ఇంటి చుట్టుపక్కల వేరే పురుగు పుట్రను తిని శుభ్రం చేస్తుంది. మన పని మనం చూసుకోవాలని చెప్పే పుంజు గొప్పదా? పనికి మాలిన భవిష్యత్తు చెప్పే నీ చిలక గొప్పదా? ఎదురుదాడికి దిగాడు రామలింగడు. చుట్టూ చేరిన వాళ్ళకి బోయవాడి మోసం తెలిసి గొల్లును నవ్వారు. వాడు సిగ్గుపడి తన చినకలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో కథ చెప్పుకుందాం. కోతల రాయిళ్ళు. ఒకసారి వైశాలికి చెందిన చతురుడు అనే విదీషకుడు ఒకడు ఉండేవాడు. విదీషకుడు పని మీద శవస్త్రీ నగరానికి పోతూ రాత్రికి జయపురం అనే ఊళ్ళో సత్రంలో బస చేశాడు. అప్పటికే మరికొందరు బాటసార్లు అక్కడే ఉన్నారు. అంతా భోజనాలు చేసి పడుకున్నారు. అప్పుడు పక్కనే ముగ్గురు వ్యక్తులు గొప్పగా మాట్లాడుకోవడం గమనించి చెవులు రిక్కించాడు. వాళ్ళ ముగ్గురులో ఒకడు రాజుగారి ఆవులు కాసే గోపాలుడు, రెండోవాడు ఉద్యానవనం సంరక్షకుడు, మూడోవాడు రాజభటుడు. నేను కావలి ఉంటే నా అలమందలు నిశ్చింతగా ఉంటాయి. ఒక్క కేక పెట్టానంటే చాలు, మంద మీదకి వచ్చే పెద్ద పూలు కూడా భయపడి కాక ముడిచి పారిపోవాల్సిందే అంటూ గొప్పలు చెప్పుకొచ్చాడు. భలే వాడివయ్యా, నా గురించి నీకు అస్సలు తెలీదు. నేను బొబ్బ పెట్టానంటే తోటలో పడ్డ గజదొంగ అయినా సరే గజగజలాడిపోయి చెట్టెక్కాల్సిందే. 10 మంది దొంగల్ని కట్టేసి కొట్టాను తెలుసా అంటూ తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు. మీ ఇద్దరూ ధైర్యవంతులే కావచ్చు, కానీ నేను రాజభటుణ్ణి. నా గురించి మీకు తెలీదు. ఒంటి చేత్తో 100 మందిని చంపిన వాడిని. ఈ మధ్యనే ఉత్త చేతులతో పోరాడి 2 పులుల్ని హతమార్చాను తెలుసా అంటూ కోచాడు కోతలు. ఈ మాటలు విన్న విదీషకుడికి ఒళ్ళు మండింది. వీళ్ళ ధైర్యం ఏపాటితో చూద్దామని
తనకు తెలిసిన ధ్వని అనుకరణ విద్యతో ఒక్కసారి పెద్ద పులిలా గాండ్రించాడు. అంతే, సత్రంలో పెద్ద పులి జరబడిందని భయపడి ఉన్న పొలాలను లేచి బయటికి పరుగు తీశారు ముగ్గురు. అది చూసి చాలాసేపు పగలబడి నవ్వాడు విదూషకుడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.